ప్రకృతి, పురుషుడు, మహత్తత్వం, అహంకారం, పంచతన్మాత్రలు 9 ఇవి. అలాగే పంచ జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఒక మనస్సు, ఈ 11 ఒక భాగం, 5 మహాభూతాలు, త్రిగుణాలు, ఈ 8. సో ఈ మొత్తం కలిపితే 28 తత్వాలతో ఈ ప్రాణులన్నీ కూడా పుడుతున్నాయి అని చెప్పడం జరిగింది. అయితే ఈ 8 తత్వాలతో ఉన్నటువంటి ప్రాణులకి భిన్నంగా విడిగా ఏ మార్పు లేకుండా ఉన్నటువంటి ఒకే ఒక తత్వం ఏదైతే ఉందో అది పరమాత్మ స్వరూపం అని ఎవడైతే తెలుసుకుంటున్నాడో వాడు జ్ఞానం పొందినట్టుగా అనుకోవాల్సి వస్తుందని చెప్పాడు. అయిన తరువాత ఈ ఒకే తత్వాలన్నింటిలో పరమాత్మ తత్వం వ్యాపించి ఉందని తెలుసుకున్నవాడు జ్ఞానం పొందినట్టుగా చెప్పబడుతోంది. తర్వాత జ్ఞాన విషయంలో చాలా నిశితమైనటువంటి బుద్ధితో పరిశీలించాలి. ఏ విధంగా అనేటట్లయితే ఎప్పుడైతే ఒక తత్వం నుండి అనుగతమైన వివిధ త్రిగుణాత్మక తత్వాలు, అదే ఇప్పుడు చెప్పింది 28 తత్వాలు ఉన్నాయి కదా, వీటిల్లో అనుస్యూతంగా ఈ 3 గుణాలతో కూడినటువంటి తత్వాలు ఖచ్చితంగా అందులో 3 గుణాలు ఉన్నాయి. ఎందుకని మొట్టమొదటి మనం పుట్టగానే మనందరికీ ఉన్నటువంటి వ్యవహారం ఏమిటంటే మాయ, పరమాత్మ యొక్క మాయ, తర్వాత 3 గుణాలు, దీంతోనూ పుట్టాం మనం. కాబట్టి అన్నిటికైనా పైన ఉన్నవి అవి. కాబట్టి ఈ 28 తత్వాల్లో కూడా ప్రథమ స్థానంలో 3 గుణాలు ఉన్నాయి. సో ఒక్కొక్క తత్వంలోనూ అనుగతమైనటువంటి 3 త్రిగుణాత్మక తత్వాలను మొదట గమనించి ఆ తరువాత అది కాదని పరమకారణభూతుడైన బ్రహ్మను దర్శింపగలడో అప్పుడు అతనికి నిశ్చయమైన అపరోక్ష జ్ఞానం కలిగినట్టుగా పరిగణించవలసి వస్తుందన్నట. అపరోక్ష జ్ఞానం అంటే విజ్ఞానం, ఎవరి ప్రమేయం లేదు, నీకు నువ్వు తెలుసుకుంటున్నావు కాబట్టి అది విజ్ఞానం అనబడుతోంది. ఆ విధంగా అవుతుందని చెప్తూ ఈ విజ్ఞాన ప్రాప్తికి ఉపాయం ఏమిటంటే శరీరం మొదలైన త్రిగుణాత్మక అవయవ పదార్థాల ఉత్పత్తి, స్థితి, లయాలు ఆలోచించాలి అని చెప్పాడు. అక్కడ దాకా వచ్చాం మనం. సో దీని మీద కొద్దిగా వివరణ కావాలని అనుకున్నాం మనం. అది ఇప్పుడు కొనసాగించడానికి ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా అనేటట్లయితే మొట్టమొదట ఈ 28 తత్వాలకి జ్ఞానం గురించి మాట్లాడాడు కదా. 28 తత్వాలలోనూ అనుచ్యుతంగా మూల కారణంగా ఉన్నటువంటి పరమాత్మ ఎవడైతే ఉన్నాడో ఆయన భిన్నంగా ఉన్నాడని తెలుసుకోవడం జ్ఞానము అన్నాడు. ఆ పరమాత్మ ఎలా నీలో కూడా ఉన్నాడో అన్నిటిలోనూ ఉన్నాడని తెలుసుకోవడం అనేది అపరోక్ష జ్ఞానం అని చెప్పబడింది. ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే అసలు మనం ఎలా వచ్చాం అనేది మొట్టమొదటి కొద్దిగా అర్థం చేసుకుంటే ఈ పరోక్ష అపరోక్ష ఈ జ్ఞానాల గురించిన గోల కొద్దిగా మనకు అర్థమయ్యే అవకాశం ఉంది. సో మొట్టమొదటి సృష్టి ఏమీ లేనప్పుడు ఏ విధమైనటువంటి మార్పు లేకుండా ఉన్నటువంటి పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. సో మహాప్రళయం వచ్చేసి ఈ సృష్టి అంతా కూడా బీజ రూపంలోకి మారిపోయి పరమాత్మలో లయమైపోయి ఉన్నప్పుడు పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. తరువాత ఆయన యోగ నిద్రలోంచి బయటకు వచ్చిన తర్వాత మనందరికీ కలిగినట్టుగానే ఆయనకు కూడా సంకల్పం, నేను అనేకం అవ్వాలనేటువంటి సంకల్పం కలిగి ఆయన అప్పటి వరకు తనలో నిక్షిప్తమై దాగి ఉన్నటువంటి అనేక జీవభూతాల యొక్క బీజ రూపాలని తన యొక్క శక్తితో, త్యాగబుద్ధితో బయటికి విడుదల చేస్తున్నాడు. ఈ జీవులన్నీ కూడా మహాయోని అయినటువంటి అమ్మవారు ప్రకృతిలోకి రాగానే ఇవన్నీ కూడా స్థూల రూపాన్ని ధరిస్తున్నాయి. ఏ స్థూల రూపం ధరిస్తున్నాయి? ఈ మహాప్రళయానికి ముందు నువ్వు ఏ స్థూల రూపంలో ఉన్నావో ఆ స్థూల రూపానికే మళ్ళీ వస్తున్నావు. సో ప్రత్యేకంగా మళ్ళీ మానవుడిగా వెళ్ళిపోయిన వాడు మళ్ళీ మానవుడిగా వేడిగా పుట్టడం అనే సమస్య రావక్కర్లేదు. అలా వచ్చేస్తున్నాం. అలా వచ్చిన తర్వాత ప్రకృతి సిద్ధమైనటువంటి గుణాలు, మామూలుగా ప్రకృతిలోకి వచ్చాం కదా మనం, ప్రకృతి సిద్ధమైన గుణాలు మన అందరిలోనూ వచ్చినాయి. అవి వచ్చేప్పటికి ఏమైంది? ప్రకృతి సిద్ధంగా మనం ఎక్కడి నుంచి వచ్చామో దాన్ని మర్చిపోయి ఈ ప్రకృతి గుణాలతో మమేకం అయిపోయి మనం మన యొక్క మనుగడ సాగిస్తూ సమయం అయిపోయినప్పుడు చనిపోతూ మళ్ళీ పుడుతూ చనిపోతూ పుడుతూ ఇట్లా మనం రకరకాల మార్పులు, వివిధమైనటువంటి మార్పులు చెందుతున్నాం. కానీ వీటన్నిటికీ మూల కారణమై ఉన్నటువంటి మహానుభావుడు ఎవరైతే ఉన్నాడో ఆయన్ని పరమాత్మ అంటున్నాం మనం. ఆయన్ని మహాకారణం అంటారు.
సో ఆ మహాకారణంలోంచి నీవు బయటకు వచ్చిన తరువాత ఈ కారణ శరీరం లేక కారణ దేహం అనేది నీకు ఏర్పడుతోంది. ఎట్లా? ఇప్పుడు నువ్వు మనిషిగా పుట్టాలి, అంతకుముందు మనిషివే. కానీ మహాప్రళయానికి ముందు నువ్వు మనిషి జన్మలో ఉన్నప్పుడు అంతకుముందు జన్మల్లో చేసుకున్నటువంటి పాప పుణ్యముల తీరని కోరికల పట్టిక ఒకటి నీ దగ్గర ఉంది కదా, రెడీగా నెత్తి మీద. సో దాని ఆధారంగా అంటే అది కారణంగా అయ్యి ఎందుకు వచ్చావు ఇక్కడికి, ఈ మానవ జన్మకి ఎందుకు వచ్చావు అంటే కిందటి జన్మల్లో ఉన్నటువంటి తీరని కోరికలు, అనుభవించాల్సినటువంటి సుఖాలు కష్టాలు, వీటన్నిటి సంపుటి ఏదైతే ఉందో అది నువ్వు పుట్టడానికి కారణం అవుతుంది. అందుకని ఈ శరీరాన్ని ధరించావు నువ్వు. అర్థమైందా? ఇక వచ్చిన తర్వాత ఇప్పుడైనా నేను ఇది వచ్చాను కానీ నేను రావడానికి కారణం ఆయన అనే విషయం రైట్ హ్యాండ్ టర్న్ మనం తీసుకుంటే మహాకారణంలో మనం కలిసిపోతాం. అప్పుడు కారణం అనేది ఆటోమేటిక్గా మహాకారణంలో కలిసిపోతుంది, నీ ఉనికి ఉండదు. ఓకే. అయితే మనం ఏం చేస్తున్నామంటే కన్వీనియంట్గా ఉంది కనుక శరీరం రాగానే శరీరానికి వచ్చేటువంటి జబ్బులు ఏవైతే చిన్నతనంలో ఆటలు పాటలు, కొద్ది వయసు రాగానే అమ్మాయి తోడు, తర్వాత సంతానాన్ని కనడం, తర్వాత వాళ్ళ సెటిల్మెంట్ కోసం ప్రయత్నం చేయటం, ఆస్తులు సంపాదించడం, ఈ దిక్కుమాల వ్యవహారంలో మనం ఇరుక్కుపోయి ఉంటుంది. అంటే ఏనాడు కూడా మహాకారణం వైపు మనం చూడటల్లా కారణంలోంచి వచ్చేసి దాన్ని ఆధారం చేసుకుని మళ్ళీ మనం సూక్ష్మ శరీరం స్థూల శరీరం వీటితో మళ్ళీ మమేకమైపోయి మళ్ళీ జన్మచక్రంలో ఇరుక్కుపోతున్నాం. ఇది జరుగుతోంది. సో ఈ వివరణని వీనేం చెప్తున్నాడు, శరీరము మొదలైనటువంటి త్రిగుణాత్మక అవయవ పదార్థాల ఉత్పత్తి స్థితి లయాలు గురించి ఆలోచించమంటున్నాడు. సో నేను ఎక్కడి నుంచి వస్తున్నాను తెలుసుకో నువ్వు. సో నీ ఉత్పత్తి ఎక్కడ, నువ్వు స్థితి ఎలా జరుగుతోంది. స్థితి అంటే మెయింటెనెన్స్. నీ శరీరం ఎలా నిలబడుతోంది, ఆహారంతో నిలబడుతోంది. ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది, పరమాత్మ ఇస్తున్నాడు. తిన్న ఆహారాన్ని ఎవరు జీర్ణం చేస్తున్నాడు, పరమాత్మ చేస్తున్నాడు. ఇది ఎప్పుడన్నా ఈ జ్ఞానం ఉందా, ఆ స్పృహ మనకుందా? లేదు. మనం తినగానే అయిపోయిందని అనుకుంటున్నాం. నువ్వు తినగానే ఏమీ అవ్వటల్లా, అరగకుండా చచ్చిపోయాడు చాలామంది ఉన్నారు. ఎందుకని ఆ అరిగించే శక్తి పరమాత్మ స్వరూపం ఏదైతుందో అది పనిచేయట్లే, అవుట్ నువ్వు. సో మన యొక్క ప్రతి ఉనికిలో, ప్రతి చర్యలో, ప్రతి క్షణంలో పరమాత్మ యొక్క ప్రమేయం లేకుండా మనం జీవించడం లేదు. ఈ జ్ఞానం ఎవడైతే పొందుతున్నాడో వాడు మూల కారణాన్ని తెలుసుకుంటున్నాడు, అనగా పరమాత్మని తెలుసుకుంటున్నాడు.